ఓలా ఎలక్ట్రికల్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి వేగంగా సన్నాహాలు చేస్తోంది. జనవరి 31న అంటే ఈ రోజు కంపెనీ తన కొత్త స్కూటర్ను జనరేషన్ 3 ప్లాట్ఫామ్ ఆధారంగా విడుదల చేసింది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొత్త స్కూటర్కు కొత్త లుక్, సేఫ్టీ ఇవ్వడంలో ఈ ప్లాట్ఫామ్ చాలా సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త జనరేషన్ 3 ప్లాట్ఫామ్లో మ్యాగ్నెట్ లెస్ మోటార్, ఇంటిగ్రేటెడ్ సింగిల్ బోర్డ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. కొత్త జనరేషన్ 3 ప్లాట్ఫామ్ విషయానికి వస్తే మధ్యలో ఇన్సైడ్ ది బాక్స్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ బాక్స్ మోటార్, బ్యాటరీ, ఎలక్ట్రానిక్స్ మొత్తం కూడా ఒకే దానిలో ఉండేలాగా చేస్తోంది. అలానే ఈ బాక్స్లో మేడ్ ఇన్ ఇండియా 4680 బ్యాటరీ సెల్ను ఉపయోగించి అత్యధిక బ్యాటరీ వ్యవస్థ ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బ్యాటరీలు ఎక్కువ రేంజ్ని అందించడమే కాకుండా వాటి లైఫ్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది. స్కూటర్లో ఉండే మ్యాగ్నెట్ లెస్ మోటార్ మెరుగైన టార్క్ని అందిస్తుంది. ఇక జనరేషన్ 3 ప్లాట్ఫామ్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో బెటర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అదనంగా ఈ స్కూటర్లో మల్టీ కోర్ ప్రాసెస్ చేర్చారు. ఈ మల్టీ కోర్ ప్రాసెస్ కారణంగా చాలా వైరింగ్ మనకి కనిపించదు. స్కూటర్లోని సెంట్రల్ కంప్యూటర్ బోర్డ్ పవర్ పరంగా ద్విచక్ర వాహనాల కోసం ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ బోర్డులకు భిన్నంగా ఉంటుంది. ఈ కంపెనీ భవిష్యత్తులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్తో సహా సాంకేతికతను మరింత అభివృద్ధి చేయనుంది. అంతేకాకుండా స్కూటర్ కొత్త డిజైన్ ధరను 20% తగ్గించవచ్చని భావిస్తున్నారు. కొత్త స్కూటర్లో సరికొత్త డిజైన్ ఫీచర్లు కనిపిస్తాయి. ఈ స్కూటర్ ఆధారంగా కంపెనీ మరోసారి ఎలక్ట్రానిక్ వెహికల్స్ విభాగంలో పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ విక్రయాలు చాలా తక్కువగా ఉన్నాయి. నాణ్యత లేని స్కూటర్లు, సరైన కస్టమర్ సర్వీస్ ఉండడం లేదనే ఆరోపణలు రావడంతో వినియోగదారులు కూడా ఈ స్కూటర్లను కొనేందుకు దూరంగా ఉంటున్నారు.